హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. మీలో ఎంతమందికి తెలుసు, రాయలసీమ వాళ్ళు అయితే బాగా తెలుస్తుందండి. వీటిని అనపగింజలు అంటారనమాట, అనపకాయలు. ఇవి వచ్చేసి రాయలసీమలో పండుతాయి ఎక్కువగా. సో మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు. ఈరోజైతే ఈ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. సో శనక్కాయల పొడి అండి ఇది, ధనియాలు, చిన్నులపాయ, అల్లము, కొబ్బరి. సో ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు అయితే వేసేసుకుందామండి అన్నీ. సో ఇవి కొంచెం వేగాలి. కొంచెం చిటపటలాడినాక కరివేపాకు, ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని వేసేసుకుందాము. సో ఇవి కొంచెం వేగినాక కడిగి పెట్టుకున్న అనపగింజలను అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము. దీనివల్ల ఏంటంటే ఆయిల్లో వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదనమాట. కొంతమంది టమాటా ముందు వేస్తారు, అది నాకు నచ్చదు. కొంచెం ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ బాగుంటుంది అండ్ ఆ పచ్చివాసన అనేది రాదు. నెక్స్ట్ 2 టమాటాస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. సో పసుపు, ఉప్పు, కారము రుచికి సరిపడినంత వేసేసుకుందామన్నీ. సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకుందామండి. సో దీనివల్ల కొంచెం ఏమవుతుంది, సో ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మెత్తగా చేసుకుందాము. శనక్కాయల పొడి, ధనియాలు, అల్లము, చిన్నులపాయ, ఎండు కొబ్బరి అండి. సో ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసుకుందాం. మేము ఎక్కువగా రాయలసీమలో ధనియాలు, శనక్కాయల పొడి అనేది వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మేము యూస్ చేస్తాము ఇవి. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇవి కొంచెం ఆయిల్లో వేయడం వల్ల ఇది కూడా పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ వాటర్ వేస్తాను, 1 కప్పు వాటర్. ఇవి ఏంటంటే ఎక్కువ కుక్ అవ్వాలండి, ఇత్తనాలు కదా, కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను చూసుకుంటూ వాటర్ అనేది మళ్ళీ చూసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎక్కడైనా దొరికితే మార్కెట్లో తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా ఇది ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటికి, అన్నం కానీ, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నాకు చెప్తుంటేనే నోరూరిపోతుంది. సో పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందాము. సో మీరు కూడా ఒకసారి ఎలా ఉందో ట్రై చేయండి. నేను చేసిన వంట ఎలా ఉందో చెప్పండి. సో నేనైతే తినేస్తున్నాను. సో మీరు రాగి సంగట్లోకైనా బాగుంటుంది, చపాతీలకు కూడా ఇంకా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. సో ఎక్సలెంట్ వచ్చింది టేస్ట్ అయితే. మీరు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.